సృష్టించే బ్రహ్మను కూడా సృష్టించేది అమ్మే. సృష్టిలో అమ్మ తర్వాత స్థానం నాన్నకు ఇచ్చారు. మా నాన్న కృష్ణయ్య హరిగారు నిర్వచించలేని ఒక నిఘంటువు. ఖమ్మం జిల్లా కుర్నవల్లి గ్రామానికి చెందిన ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పురుషోత్తం హరి వెంకటరావమ్మ దంపతులకు జన్మించారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆప్యాయంగా కృష్ణ అని పిలుస్తారు. మా తాతయ్య, నాన్నమ్మలకు 3 సంతానం. మా నాన్నకు అన్నయ్య, మా పెదనాన్న పేరు హరినాగేశ్వరరావు గారు. మా నాన్న అక్కగారు, మా మేనత్త పేరు రజనీ గారు. 3వవారు మా నాన్న కృష్ణయ్య హరిగారు. మా నాన్న తన చదువు కోసం 1972లో స్వగ్రామం నుంచి ఖమ్మంకు వెళ్లారు. పాఠశాల విద్యను గాంధీనగర్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ విద్యను నయా బజార్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 1979లో పూర్తి చేసుకుని తదుపరి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1981 నుంచి 1984 వరకు బీకాం డిగ్రీ పూర్తి చేశారు. ఇంకా చదువుకోవాలనే తపనతో మహారాష్ట్రలోని నాందేడ్లో మాస్టర్స్ ఇన్ కామర్స్లో చేరి పట్టా పొందారు. ఇదే నేపథ్యంలో సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని భావించిన దరిమిలా 1985 అక్టోబర్ 3న ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు చేపట్టి మా తాతగారు హరిపురుషోత్తం, మా నాన్నమ్మ వెంకటరావమ్మ గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టారు. మా అమ్మ శారద గారితో 1986 మే 10వ తేదీన వివాహం జరిగింది. ఆ తర్వాత 2 కుమారులకు జన్మనిచ్చారు. అనగా మేము 1988లో అవినాష్ హరి, 1990లో కార్తీక్ జన్మించడం జరిగింది. ఖమ్మం మున్సిపల్ కార్యాలయం అనంతరం కరీంనగర్, పాల్వంచలలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రశంసలు పొందారు. మా భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమించి తన కష్టాన్ని మాకు తెలియనివ్వకుండా దాచి మా పై చదువుల కోసం 2006లో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని అల్వాల్లో అకౌంటెంట్గా బదిలీపై వచ్చారు. తన ఉద్యోగ బాధ్యతలను, తన తల్లిదండ్రుల బాధ్యతలను, తనయులమైన మా బాధ్యతలను నిర్వహించడంలో సమతూకం పాటిస్తూ ఎన్నో ఒడిదుడుకులు పడుతూ ఎంతో కృషి చేసి మా అందరికీ ఆదర్శమయ్యారు. తనపై ఉన్న మా బాధ్యతలను గుర్తించి మా ఇద్దరి వివాహం జరిపించారు. తన పెద్ద కోడలు సుమ పట్ల, చిన్న కోడలు రీతూ భారతి పట్ల సొంత కూతుళ్ల మాదిరిగా తన ప్రేమను చాటి చూపారు. మా ఇద్దరి భవిష్యత్తును చక్కదిద్దారు. ఒక పక్క తన తల్లిదండ్రులకు తనయునిగా, తన 2 కొడుకులకు తండ్రిగా ప్రేమను పంచుతూనే మా కుటుంబంలో కొత్త తరం అయినటువంటి తన మనుమళ్ళు సాహర్ష్ హరి, దేవిన్ హరిల పట్ల తాత పాత్రను పోషిస్తున్నారు. ఉద్యోగ విషయానికొస్తే సికింద్రాబాద్, ఎల్బీ నగర్, అంబర్పేట, కూకట్పల్లి జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అధిక జనాభాతో పాటు అధిక బాధ్యతలు ఉన్న విషయం తెలిసిందే. తన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించడానికి రాత్రింబవళ్లు నిర్విరామంగా కృషి చేశారు. తన ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి సిబ్బందితో ఎంతో సఖ్యతగా మెలిగారు. ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నప్పుడు వీరి సేవలకు మెచ్చి 2015-2016లో ప్రభుత్వం బెస్ట్ ఆఫీసర్ అవార్డు ఇచ్చింది. ఉన్నతాధికారులు ఎన్నో మార్లు ప్రశంసాపత్రాలు ఇచ్చి మా నాన్నగారిని ప్రత్యేకంగా అభినందించారు. వీరు క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేయడానికి ప్రధాన కారణం తన దైనందిక జీవిత విధానం. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పూజ చేసిన తర్వాతనే ఉద్యోగ బాధ్యతల వైపు దృష్టి పెట్టేవారు. అందరితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించడంతో పాటు సినిమాలు చూడడం వీరి అభిరుచి. సుదీర్ఘ జీవిత ప్రయాణంలో నడిపించే సైన్యం మా నాన్న, గెలిపించే ధైర్యం మా నాన్న, రక్షణ ఇచ్చే కవచం మా నాన్న, శిక్షణ ఇచ్చే గురువు మా నాన్న. ఈ పదవి విరమణ సమయంలో మా నాన్నగారు గౌరవప్రదమైన జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ హోదాలో పనిచేస్తూ ఎంతో మంది మన్ననలు పొందారు. ఈ సందర్భంగా మా నాన్న కృష్ణయ్య హరి గారికి ఎన్నో ఏండ్లుగా అండదండలుగా నిలిచిన ఉన్నతాధికారులకు, అధికారులకు, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, బంధుమిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పదవీ విరమణ అనంతరం మా నాన్నగారు మరింత ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తనయులు అవినాష్ హరి, కార్తీక్ హరి మరియు కుటుంబ సభ్యులు